డాక్టర్ గారు, నా పేరు కొమరయ్య. నా వయసు 40 సంవత్సరాలు. కరీంనగర్ నుంచి రాస్తున్నాను. నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. నా 2 భుజాలు అలాగే నా కీళ్లు కూడా బాగా నొప్పుస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రొటేటర్ కఫ్ డీజనరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కొన్ని మసిల్స్ ఉంటాయి షోల్డర్లో, 4 మసిల్స్ ఉంటాయి, కవర్ చేస్తాయి షోల్డర్ని. ప్లస్ ఈ లిఫ్ట్ చేసే మూమెంట్స్ అని ఆ మసిల్స్ ద్వారా అవుతాయి అన్నమాట. సో ఆ మసిల్స్కి కొంచెం వీక్నెస్ వచ్చేసి దానికి ఇంజరీ అయితే అప్పుడు దాన్ని రొటేటర్ కఫ్ డీజనరేషన్ అంటారు. దీనివల్ల పెయిన్ రావచ్చు, నొప్పి రావచ్చు, ప్లస్ చేయి ఎత్తడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో అది అవ్వచ్చు ఒక రీజన్. ప్లస్ ఆ మసిల్స్కి ఇంజరీ అయినా కూడా రావచ్చు, కానీ అది యూజువల్గా కొంచెం యంగర్ ఏజ్లో అవుతుంది. స్పోర్ట్స్ ఆడుతూ లేకపోతే ఏమైనా క్రికెట్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అది టేర్ అవ్వచ్చు, అదొకటి రీజన్. ఇంకొకటి ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఈ మసిల్స్ అని స్టిఫ్ అయిపోయి ఆ షోల్డర్ జాయింట్లో పెయిన్ వస్తుంది అనమాట. ఈ 3 రీజన్స్ అవ్వచ్చు. సో ఈ మూడింటికి ట్రీట్మెంట్ అదే, మెడిసిన్స్ తీసుకోవాలి. ప్లస్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, షోల్డర్ ఎక్సర్సైజ్లు, అది మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా దొరుకుతాయి. అవి చాలా ఈజీ ఎక్సర్సైజెస్, కొంచెం రెగ్యులర్గా చేస్తే సెట్ అవుతుంది. ఇవన్నీ చేసినా కూడా తగ్గకపోతే అప్పుడు ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది. ఎంఆర్ఐలో రొటేటర్ కఫ్ డీజనరేషన్ వల్ల అయిందా లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ అవన్నీ తెలుస్తుంది, కాజ్ తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి ఇంజెక్షన్ ఇవ్వాలా లేకపోతే ఏమైనా కెమెరా ఆపరేషన్ చేయాలా లేదా తెలుస్తుంది. అది సివియర్ స్టేజ్లో.